హలో గైజ్, రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మళ్లీ అదే రేంజ్ రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామాతో మన ముందుకొచ్చేస్తున్నారు. అవును, మీరెంత వెయిట్ చేస్తున్న పెడీ ట్రైలర్ ఇప్పుడే ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. అసలు ఈ ట్రైలర్లో దాగున్న హింట్స్ ఏంటి? బుచ్చిబాబు సనా ఎలాంటి స్టోరీతో వస్తున్నారు? ఈరోజు మన వీడియోలో పక్కా లోకల్ అండ్ డీటెయిల్ బ్రేక్డౌన్ చూసేద్దాం. లాస్ట్లో ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ థియరీ కూడా ఉంది, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ నేమ్స్ వింటుంటేనే ఒక రేంజ్లో గూజ్బంప్స్ వస్తున్నాయి కదా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ లుక్, దానికి తోడు బ్యూటిఫుల్ జాన్వీ కపూర్. డైరెక్టర్ బుచ్చిబాబు సనా విజువల్స్ని ఎంత గ్రాండ్గా, ఎంత న్యాచురల్గా ప్రెజెంట్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇక వీటన్నిటికీ మించి మన ఆస్కార్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ మ్యాజిక్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటేనే థియేటర్లో పూనకాలు లోడింగ్ అని క్లియర్గా అర్థమైపోతుంది. వాట్ అ క్రేజీ కాంబో, రైట్? ఇక డైరెక్ట్గా ట్రైలర్ హింట్స్లోకి వెళ్ళిపోదాం. ఈ పర్టికులర్ డైలాగ్ నోటీస్ చేశారా? ఎండింగ్ నంబర్ 13, ఫేవరెట్ క్రికెటర్, మై ఫేవరెట్ రెసిడెంట్. వినడానికి ఏదో క్యాజువల్ కాన్వర్జేషన్లా అనిపిస్తుంది, కానీ ఇక్కడే అసలు స్టోరీ అంతా ఉంది. ట్రైలర్లో క్యారెక్టర్స్ ఇలా వాళ్ళ ఫేవరెట్ అథ్లీట్స్ గురించి, క్రీడాకారుల గురించి మాట్లాడుకుంటున్నారు అంటే పక్కాగా ఈ సినిమాలో రూరల్ స్పోర్ట్స్ అంటే ఒక పల్లెటూరి క్రీడల బ్యాక్డ్రాప్ చాలా క్రూషల్ రోల్ ప్లే చేయబోతోందని మనకొక సాలిడ్ హింట్ ఇస్తున్నారు. కానీ ఇక్కడే మనం ఇంకో ట్విస్ట్ చూడొచ్చు. స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్న టోన్ సడన్గా మారిపోతుంది. ఈ డైలాగ్ వినండి. ప్రాపర్టీ డ్యామేజ్ అంట, ఆస్తుల నష్టం జరిగిపోయిందట. అంటే ఒకవైపు స్పోర్ట్స్ ఉంటూనే ఇంకోవైపు హెవీ యాక్షన్, కొంచెం కేయాస్ ఉండబోతున్నాయి. మ్యాటర్ ఏంటంటే ఈ ప్రాపర్టీ డ్యామేజ్ డైలాగ్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య ఒక లైట్ హార్టెడ్ కన్వర్జేషన్లో వస్తుంది. విలేజ్ యాక్షన్లో ఈ క్యూట్ అండ్ ఫనీ కామెడీ సీన్స్ గ్యారంటీగా థియేటర్లలో నవ్వులు పోయిస్తాయి. సో ఈ రెండు హింట్స్ని ఒక్కసారి కలిపి చూద్దాం. ఒకవైపు కంప్లీట్ స్పోర్ట్స్ అండ్ ఫేవరెట్ అథ్లీట్స్ వైబ్, మరోవైపు పక్క మాస్ యాక్షన్, ఆస్తుల నష్టం. ఈ రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ని బుచ్చిబాబు సనా ఎంత బ్రిలియంట్గా బ్లెండ్ చేశారో అనిపిస్తుంది కదా. ఒక రూరల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్కి మన చరణ్ మాక్ ఊరమాస్ ఎలివేషన్స్ని పర్ఫెక్ట్గా యాడ్ చేసి ఒక సాలిడ్ హై వోల్టేజ్ విలేజ్ డ్రామాని సెట్ చేస్తున్నారని ఈ ఒక్క కాంట్రాస్ట్తో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ట్రైలర్లోనే ద మోస్ట్ క్రూషియల్ హింట్ దగ్గరకొచ్చేద్దాం. ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది. యూట్యూబ్ ఆటో క్యాప్షన్స్లో మన హీరో పేరు బ్యాండీ అని పడింది, కానీ యాక్చువల్ డైలాగ్ ఏంటంటే పెద్ది ఈజ్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్. అంటే పెద్ది మళ్లీ తన కాళ్లమీద తను నిలబడ్డాడు, కోల్పోయిన ఫామ్ని మళ్లీ తెచ్చుకున్నాడు. ఈ లైన్ నిజంగా ఒక రేంజ్ ఎలివేషన్ ఇస్తుంది. సినిమా టైటిల్ ట్యాగ్లైన్ అయిన ద రెజరెక్షన్ ఆఫ్ ఎ హీరోకి ఇది పర్ఫెక్ట్ సింక్ అన్నమాట. మరి పెద్ది కంబ్యాక్ ఎలా ఉండబోతోంది? ఈ ఒక్క క్వశ్చన్ చుట్టూనే మన డీటెయిల్ స్టోరీ థియరీ ఉంది. నా గెస్ ఏంటంటే పెద్ది ఒకప్పుడు ఆ ఊర్లోనే కాకుండా ఆ పర్టిక్యులర్ స్పోర్ట్స్లో ఒక పెద్ద ఛాంపియన్. ఊరంతా తననొక హీరోలా చూస్తుంటుంది. కాని ఏదో ఒక ఊహించిన ట్రాజడీ వల్లనో లేక ప్రత్యర్థుల కుట్రల వల్లనో కెరియర్ కోల్పోయి ఘోరంగా అవమానాలెదుర్కొని అసలు ఆటకే దూరమైపోయి ఉంటాడు. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత తన ఊరి ఆత్మగౌరవం కోసం, తనని పిచ్చిగా నమ్మినవాళ్ల కోసం ఈ ఫాలెన్ హీరో పెద్ది మళ్లీ ఎలా కంబ్యాక్ ఇచ్చాడు, ఎలా తన సత్తా చూపించాడు అనేదే ఈ సినిమా మెయిన్ ప్లాట్. ఆ కంబ్యాక్ ఎలివేషన్స్కి మాత్రం థియేటర్లు బద్దలైపోవడం గ్యారంటీ. టోటల్గా చూసుకుంటే రామ్ చరణ్ మార్క్ యాక్షన్, బుచ్చిబాబు సనా ఎమోషనల్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఇవన్నీ చూస్తుంటే చరణ్ కెరీర్లో మరొక సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్ అని క్లియర్గా ఫిక్స్ అయిపోవచ్చు. మరి ఈ క్రేజీ హింట్స్ అన్నీ చూశాక మీ పెద్ద కంబ్యాక్ థియరీ ఏంటి? ఆ ప్రాపర్టీ డ్యామేజ్కి, స్పోర్ట్స్కి అసలు లింక్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో మీ ఇంట్రెస్టింగ్ థియరీస్ని షేర్ చేసుకోండి. ఈ బ్రేక్డౌన్ నచ్చితే లైక్ కొట్టి చరణ్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. జై చరణ్.